హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే 'కమిటీ కుర్రాళ్ళు' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది ఈ రివ్యూ రూపంలో మీతో పాటు షేర్ చేసుకుంటానన్నమాట. కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరులో ప్రతి 12 ఏళ్లకి ఓసారి జాతర జరుగుతుందన్నమాట. ఆనవాయితీగా వస్తుంటదన్నమాట. గతసారి జాతరలో బలిచాట ఎదురు వెళ్ళిన ఆత్రం అనే యువకుడు కన్నుమూస్తాడనమాట. ఆత్రం మరణంతో పాటు కులాల రిజర్వేషన్ గురించి వచ్చిన గొడవల కారణంగా శివ, సందీప్ సరోజు అండ్ సుబ్బుతో, త్రినాథ్ వర్మ, విలియం ఈశ్వర్‌తో పాటు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ప్రాణమిత్రుల మధ్య దూరం పెరుగుతుంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ జాతర జరగనుండడంతో ఎలాంటి గొడవలు జరుగుతాయని జనాలు భయపడుతుంటారనమాట. సో, జాతరలో బలిచాటను ఎత్తుకోవడానికి ఎవరు ముందుకు రారన్నమాట. మరోవైపు కులాల గొడవలను వాడుకుంటూ ఊరికి చాలా ఏళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతున్న పొలిశెట్టి బుజ్జి సాయి కుమార్ అన్నమాట. తన స్వార్థ రాజకీయాల కోసం ఊరు వాళ్ళను కలవకుండా చూస్తుంటాడనమాట. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జికి వ్యతిరేకంగా చనిపోయిన తన తండ్రి స్థానంలో శివ పోటీలో నిలుస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది? బుజ్జి చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన శివ ఊరి బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఏ కథ సారాంశమన్నమాట. గొడవలు కారణంగా విడిపోయిన కమిటీ కుర్రాళ్ళు జాతర కారణంగా తిరిగి ఎలా ఒక్కటయ్యారు? బలిచాటుని ఎత్తుకునే విషయంలో శివ, అతడి స్నేహితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? జాతర సక్రమంగా జరిగిందా లేదా? ఎన్నికల ప్రచారంలో ఎలాంటి గొడవలు జరిగాయి? 2 వర్గాలకు విడిపోయిన ఊరు ఎన్నికల కారణంగా మరింత దూరం పెరిగిందా? తగ్గిందా? అనేది కమిటీ కుర్రాళ్ళు మూవీ కాన్సెప్ట్ అనమాట. సినిమా అయితే మాత్రం అచ్చమైన పల్లెటూరు జీవితం అన్నమాట. అసల వే ఆఫ్ స్టైల్ మొత్తం పల్లెటూరు వే ఆఫ్ స్టైల్‌లో ఉంటదన్నమాట. కమిటీ కుర్రాళ్ళు అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు కథ. పల్లెటూరులో కల్మషం లేని మనుషులు, వారి స్నేహితులు, అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయనేది దర్శకుడైతే చాలా చాలా చక్కగా అయితే తీర్చిదిద్దారని చెప్పొచ్చన్నమాట. ఈ సినిమాలో కాకుండా పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళు ముందుకు తీసుకొచ్చి అసలు వేరే ఓ రేంజ్‌లో ఉంటదన్నమాట. ఆ సినిమా చూస్తుంటే అదే విధంగా రూరల్ కామెడీ డ్రామాలన్నమాట. అంటే పల్లెటూరులో ఎలాగైతే కామెడీ వ్యంగ్యం ఎలాగుంటదో, వ్యాస్యం ఎలాగుంటదో, సో, అదే విధంగా అయితే గోదావరి లాంగ్వేజ్‌లో ఒక చక్కటి మంచి వ్యూనైతే మనకైతే కళ్ళకద్దినట్టుగా చూపించడం జరిగిందన్నమాట. ప్రతిభ ఉండి చదువుకు కొందరు చాలా దూరం అవుతుంటారు. అంశాన్ని అసలు వే ఆఫ్ స్టైల్‌లో చాలా అంటే చాలా మంచి పాయింట్స్‌తో అయితే చూపించడం. ఎందుకంటే గోదావరి రైస్ అయితే సినిమాలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటదన్నమాట. గోదావరి రైస్ అన్నమాట. సో, సినిమా అయితే మాత్రం మన చిన్ననాటి జ్ఞాపకాలన్నమాట. మనం ఆడుకునే గేమ్స్ గాని, చిన్నప్పుడు కర్రబిల్ల గాని, క్రికెట్ గాని, ఈవెన్ డిఫరెంట్ టైప్స్ గేమ్స్ మన చిన్నప్పుడు మనం ఆడుకునే ప్రతి గేమ్ గూడా అందులోనైతే ఒక రేంజ్‌లో అన్నమాట. ఒక వే ఆఫ్ స్టైల్ మంచి కాన్సెప్ట్‌తో ముందుకు తీసుకొచ్చినట్టు నేను చెప్పగలనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా నచ్చిందనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే పల్లెటూరు వాతావరణం అయితే మళ్ళీ మన ముందుకే తెర ముందుకు తీసుకురావడం జరిగిందన్నమాట. ఇటువంటి మంచి కాన్సెప్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో, ఖచ్చితంగా ఇటువంటి సినిమాలు ఆదరించాలి. ఎందుకంటే మన జనరేషన్‌లో మనం చిన్నప్పుడు చేసే అవన్నీ కూడా ఇప్పుడైతే మనకైతే కనిపిస్తాయన్నమాట. సో, ఇదే ఫ్రెండ్స్ చిన్న వీడియో అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.